హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అప్లయింగ్ బి కేటగిరీ సీట్స్ అప్లై చేయాలంటే దానికి ఏమేమి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేది చెప్తాను. ఏంటి అంటే మనం ఎనీ స్టేట్ ఆల్ ఓవర్ ఇండియా కెన్ అప్లై ఫర్ బి కేటగిరీ సీట్స్. ఇండియాలో ఏ స్టేట్స్ నుంచి అయినా మనం అప్లై చేయొచ్చు. అది యూనియన్ టెరిటరీ కానివ్వండి, స్టేట్ కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా మనం అప్లై చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లం లేదు. ఓన్లీ తెలంగాణలోనే అప్లై చేయాలా అని ఏమీ రూల్ లేదు. జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని కాబట్టి మెరిట్ బేస్ మనం ఎక్కడి నుంచి అయినా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జేఈ మెయిన్స్ ర్యాంక్ ఉండాలి. ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్సి with not less than 45% marks in the prescribed subjects మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. జేఈ మెయిన్స్ ర్యాంక్ ఉండాలి. ప్లస్ ఇంటర్మీడియట్ అది సిబిఎస్ఈ కానివ్వండి, ఐసిఎస్సి కానివ్వండి, కానీ 45% కంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో తక్కువ వస్తే కనుక ఎలిజిబిలిటీ లేదు అప్లై చేయడానికి. అట్లాగే టీఎస్ ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకుని అప్లై చేసుకునే వాళ్ళకి టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కావాలి. ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ ఐసిఎస్సి విత్ నాట్ లెస్ దాన్ 45% మార్క్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. టీఎస్ ఎంసెట్ ర్యాంక్తో పాటు ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ కానీ ఐసిఎస్సి కానీ ఏ బోర్డు అయినా ప్రాబ్లం లేదు. విత్ నాట్ లెస్ దాన్ అంటే 45% కంటే తక్కువ మార్క్స్ ఉంటే సబ్జెక్ట్స్ మార్క్స్లో ప్రిస్క్రైబ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎలిజిబిలిటీ ఉండదు. నేను పెడుతున్నాను చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్లస్ ఆర్డర్ ఎట్లా అనేది. ఆర్డర్ ఏంటి అంటే ఫస్ట్ జేఈ మెయిన్స్ చూసుకుంటారు ఆర్డర్లో. అది లాస్ట్ ర్యాంక్ వరకు చూసుకుని అంటే జేఈ మెయిన్స్లో అప్లై చేసుకునే వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ వరకు ఫిల్ చూసుకున్న తర్వాత టీఎస్ ఎంసెట్కి వస్తారు. అప్పుడు టీఎస్ ఎంసెట్లో కూడా ఆర్డర్లో చూసుకుంటారు లాస్ట్ ర్యాంక్ వరకు. ఆ తర్వాత మిగిలిపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని ఇస్తారు. అంటే మనకి జేఈ మెయిన్స్ అనే ఆప్షన్ ఒక్కటే పెట్టుకున్న వాళ్ళు ఆర్డర్ చూస్తారనమాట. రెండు పెట్టుకున్న వాళ్ళు అన్నీ మొత్తం జేఈ మెయిన్స్ గురించి పెట్టిన వాళ్ళు ఆర్డర్ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని లాస్ట్ అప్లై చేసుకునే వాళ్ళ వరకు లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో అంతవరకు చెక్ చేసిన తర్వాత టీఎస్ ఎంసెట్కి వస్తారు. కనుక మీరు ఫస్ట్ ఆప్షన్ జేఈ మెయిన్సే పెట్టుకోండి. ఎందుకంటే జేఈ మెయిన్సే ఫిల్ అయిన తర్వాత టీఎస్ ఎంసెట్కి వస్తుంది ఆప్షన్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్కి వస్తుంది. ఇంటర్మీడియట్లో మార్క్స్ వచ్చినాయి అని చెప్పి పైన 2 వదిలి కింద దానికి పెట్టుకుంటే మీకు ఛాన్సెస్ చాలా తక్కువైపోతాయి. కనుక ఫస్ట్ ఆప్షన్ జేఈ మెయిన్స్ పెట్టుకోండి. జేఈ మెయిన్స్ తక్కువ వచ్చింది అంటే టీఎస్ ఎంసెట్ ఆప్షన్ పెట్టుకోండి. ఆ టీఎస్ ఎంసెట్ అయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఇంటర్మీడియట్ది పెట్టుకోవాలి. ఇది నేను చెప్దాం అనుకున్నది ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.